మా మా రూమ్ని మొత్తం ఖాళీ చేపిస్తారేమో. వాడు ఇంకా చేసినాడు రచ్చ. అయ్యో అవునా హే గైస్, బ్యాట్ చూస్తున్నారా? ఏంది వీడు బ్యాట్తో వచ్చాడు అనుకుంటున్నారా? సో ఇది మీరు చూస్తున్నారు కాబట్టి పర్లేదు. అదే మా వీధిలో కానీ ఒక్కరికైనా చూసినారనుకో ఈ బ్యాట్ని, మా మా రూమ్ని మొత్తం ఖాళీ చేపిస్తారేమో, అంత సీరియస్గా ఉన్నారనమాట. హే గాయ్స్, ఎలా ఉన్నారు? ఇక్కడ చాలా అన్యాయం జరిగింది. సో ఏమైందంటే రీసెంట్గా నైట్ 1 o'clock అనుకుంటా, మా ఫ్రెండ్స్ అందరం, రూమ్మేట్స్ ఇంకా ఫ్రెండ్స్ అందరం వచ్చేసిందే క్రికెట్ ఆడుతున్నాం నైట్ 1 గంటకి. సో ఆ రోజు ఫుడ్ చేసుకోవడం లేట్ అయిపోయింది, 12 పైన అయిపోయింది. సో అందరూ ఆడాలంటే జస్ట్ ఇంకా వెళ్ళామన్నమాట బయటికి. అంతా ఆడుతున్నాం, బాగానే ఉంది. ప్లాన్ చేసుకున్నాం స్లోగా ఆడాలని చెప్పి. స్లోగా ఆడుతున్నాము, అంతా బాగుంది. ఒక్కడికి మాత్రం బ్యాటింగ్ రాలేదు. వాడు ఇంకా చేసినాడు రచ్చ. ఇంకా వీధిలో లేసినారనమాట. లేసేసి అని చెప్పి అరిచేశారు అప్పటికప్పుడు. అప్పుడు నైట్ టైం 2 అవుతుందన్నమాట. సో ఆ టైంలో లేచి అరిచారంటే ఇంక అర్థం చేసుకోండి ఎంత కోపంగా నేను వింటారో. సో మార్నింగ్ అవ్వగానే నేనైతే వాటర్ క్యాన్ అయిపోయిందని చెప్పి కిందకి వెళ్ళా. ఆ రోజు నైట్ చూసిండండి వాళ్ళు మమ్మల్ని. లైట్లు అన్నీ ఆపేసి ఇంకా అందరం వచ్చి ఒక రూమ్లో కూర్చొని డిస్కస్ చేసుకుంటున్నాము, ఏమవుతుంది రేపు, ఏమంటారు రేపు అని చెప్పి. ఎందుకంటే చాలా స్ట్రిక్ట్ అనమాట రూల్స్ ఇక్కడ. నేను ఈ రూమ్కి షిఫ్ట్ అయిన ఫస్ట్ రోజే రూమ్ క్లీన్ చేసేటప్పుడు నార్మల్ ఫోన్లో సాంగ్స్ పెట్టి క్లీన్ చేస్తున్నాం. పక్కనింటి వాళ్ళు వచ్చేసినారనమాట. సాంగ్స్ ఎక్కువ పెట్టకండి, సౌండ్స్ ఎక్కువ పెట్టకండి, మేము కంప్లైంట్ చేస్తాం ఓనర్కి అని చెప్పి. ఇంకా అప్పుడే అర్థమైపోయింది ఇంకా సౌండ్స్ చేయకూడదని చెప్పి. అందుకనే జాగ్రత్తగా ఆడుతూ ఉన్నాం బయట. సో ఆ రోజు నైట్ ఇంకా అలా అరిచారు, అందరం వచ్చి లైట్స్ ఆఫ్ చేసి పడుకునేసామన్నమాట. మార్నింగు నా దరిద్రం కొద్ది నేనే ఫస్ట్ వెళ్ళా కిందకి. సో అప్పటికే 4 ఇంటి వాళ్ళు రౌండప్ చేశారనమాట. రౌండప్ అంటే ఇంకా అడుగుతున్నారు ఏంది సౌండ్స్, నైట్ నిద్రపోవాలా లేదా అని చెప్పి. నేను వాటర్ క్యాన్ తీసుకొస్తున్నా. సో వాళ్ళకి ఏం చెప్పానంటే, ఇంత పెద్ద ఎలుక వచ్చింది, మా వల్ల కాలేదు, నైట్ కాళ్ళ దగ్గర తిరుగుతుంది, నిద్రపోలేకపోతున్నాము. సో ఇంకా దాన్ని తరిమేకే ఇంకా టైం సరిపోయింది మాకు, దాన్ని తరిమించుకుంటా ఇట్లా చేసుకుంటున్నామంటే అంత కోపంగా ఉండేవాళ్ళు ఒక్కసారిగా అయ్యో అవునా, నేను కిందింటి వాళ్ళకి చెప్పినాను ఎలకుంది జాగ్రత్తగా ఉండండి అని చెప్పి, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వాళ్ళే మళ్ళీ పంపించేశారనమాట. చాలా ఫన్నీ. అయితే నన్ను చూసి అయితే నమ్మేశారు ఇంకా నేను చెప్పిండే విధానానికి. సో అదైతే నిజము, ఎలకైతే తిరిగిందనమాట. ఆ ఎలక వల్ల అయితే సామాన్లన్నీ కింద పడిపోయాయి. మేము జస్ట్ ఆడుతున్నాము, ఆ టైంలోనే లోపలికి వచ్చింది. అది గేట్ కింద చిన్న సందు ఉందన్నమాట, దాని నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. దాన్ని తరిమేసాము, నార్మల్గానే తరిమేసాము, అది వెళ్ళిపోయింది. కాకపోతే క్రికెట్ సౌండే అది. సో అలా కవరప్ చేశాను అనమాట. మార్నింగ్ టక్ అని చెప్పి ఐడియా వచ్చేసింది, సో అలా కవరప్ చేసా. సో మళ్ళీ వాళ్ళే చెప్పి అది ఇది అని చెప్పి, అది యూస్ చేయండి, ఇది యూస్ చేయండి, గేట్ కింద అది పెట్టించండి, ఇది పెట్టించండి అని చెప్పి మళ్ళీ వాళ్ళే గమ్మునైపోయారు. పొరపాటున వాళ్ళు కానీ ఇదేమన్నా చూసినారనుకో ఈ బ్యాట్ కానీ, ఇంకంతే ఇంకా సంగతులు. సో ఆ రోజుకైతే ఎట్లా తప్పించుకున్నాం. ఇంకా ఈరోజు అయితే బయటకు వెళ్తాం అనమాట. ఈశ్వరన్న తెలుసు కదా, ఈశ్వరన్న అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు. బెంగళూరుకి అయితే షిఫ్ట్ అయిపోయింది అన్నకి. సో ఇప్పుడు అన్న అయితే బెంగళూరుకి వెళ్ళిపోతున్నాడు. ఈ మధ్య కనిపించేది కూడా తక్కువ కనిపిస్తున్నా అన్న. నేనా? మరి నువ్వు వీడియో ఫేమస్ అంటే వేరు వేరు ప్లేసులకి వెళ్ళిపోతున్నావు కదా. కాదక్క, లాస్ట్ ఎప్పుడు కనిపించాడు తెలుసా? హోలీ. నేనేం చెప్పలే. లాస్ట్ హోలీలో వచ్చినావు, సంక్రాంతి వెంకటన్న వాళ్ళ ఇంటి దగ్గర, తర్వాత అంతకు ముందు దసరాకి, ఏదో ఒక పండక్కి, ఏదో ఒక పండక్కి తప్ప కనిపించలేదు వీడియోలో. అది పెట్టలే అన్న.
చూసారు కదా, లాస్ట్ నైట్ అయితే సింధు భవన్ రోడ్ వెళ్ళామన్నమాట. ఫుడ్ అయితే ఓకే బాగానే ఉండే. ఇంకా అది అయిపోయిన తర్వాత ఫన్ బ్లాస్ట్కి వెళ్ళాము. ఫన్ బ్లాస్ట్లో అయితే రేట్స్ చాలా రీజనబుల్ ఉన్నాయన్నమాట. లాస్ట్ టైం మేము ఒకదానికి వెళ్ళాం కదా బౌలింగ్కి, దానిలాగా లేదు, ఇదైతే చాలా రీజనబుల్ ఉన్నాయి ప్రైజెస్ అయితే. ఇంకా ఈరోజు అయితే మా ఫ్రెండ్ది రీసెంట్గా పెళ్ళి అయిందనమాట. వాడి పెళ్ళికి అయితే పోలేకపోయినాము. ఎక్కడంటే గుజరాత్లోనే, వాడు గుజరాత్ వాడే. సో ఈరోజు అయితే పార్టీ ఇస్తున్నాడు. ఈరోజు పార్టీ ఇచ్చేది వచ్చి సైన్స్ సిటీ, అది కూడా సూపర్ ఉంటుంది అనమాట ఆ ఏరియా కూడా. ఇప్పుడైతే అక్కడికే వెళ్తున్నాం. సో ఆఫీస్ మొత్తం వస్తుందన్నమాట, నాకైతే తెలీదు. 20 మెంబర్స్ దాకా ఉంటాం ఈజీగా మేమే. సో చూడాలి అక్కడ కూడా ఈరోజు. ఇదైతే నాన్ వెజ్, అదైతే వెజ్ పార్టీ. Plata o plomo. 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 अरे इस तरफ आ जा इधर तो फोटो अच्छा है. रेड रोजेस दारों के अरे वो तो घुटने पे तो ऐसे ही आ जाएंगे अभी तो. वही डांटेगी. अरे नहीं डांटेगी. Plata